హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్చ్ 13th, థర్డ్ డే మనాలి ట్రిప్లో. ఇవాళ సైట్ సీయింగ్ వచ్చేసి మనకి కులు ఏరియా అండ్ మణికరణ్ శివ టెంపుల్, నెక్స్ట్ కసోల్ ఏరియా. సో ఆల్మోస్ట్ మాకు చాలా టైం పట్టింది. మనాలి నుంచి మణికరణ్ రావడానికి ఆల్మోస్ట్ 3 hours టైం తీసుకుంది. మణికరణ్లో దర్శనం చేసుకుని నెక్స్ట్ ఒక 1 hour అలా కసోల్లో షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకుని ఇంకా రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే జర్నీగా ఆల్మోస్ట్ 3 hours పట్టింది మాకు. కుల్లుకు వెళ్ళే దారిలో మనకి వైష్ణోదేవి మాత టెంపుల్ వస్తుంది. ఇది మెయిన్ టెంపుల్ కాదు, బయట నుంచి కనిపించడానికి అది కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొండల మధ్యలో వెలిసిన విగ్రహాల్లా ఉన్నాయి అవన్నీ. అక్కడ దుర్గమ్మదేవి టెంపుల్ ఉంది, కాళికాదేవి టెంపుల్ ఉంది. 4th floorలో ఒక గృహ ఉంది. దాంట్లో శివుడికి అండ్ శనీశ్వరుడికి పూజలు జరుగుతున్నాయి. చాలా వింతగా ఉంది అదంతా కూడా కొండ మధ్యలో ఉన్నట్టు. ఇంకా అక్కడ నుండి మణికరణ్ స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు. ఎందుకంటే మణికరణ్ టెంపుల్కి వెళ్ళే రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్డు. ఒక్క వెహికల్ వచ్చినా కూడా ట్రాఫిక్ 1 kilometer వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అలా ఉంటుంది. ఇంకా అక్కడ మణికరణ్ చేరుకునేసరికి అక్కడ 2 temples ఉన్నాయి. ఒకటి గురుద్వార్ ఉంది, రెండోది శివ టెంపుల్ ఉంది. శివుడు పార్వతి ఇక్కడ 1100 సంవత్సరాలు మెడిటేషన్ చేస్తూ గడిపారు. ఆ టైంలో పార్వతీదేవిది జుమ్కి ఒకటి అక్కడ పారుతున్న నదిలో పడిపోతే శివుడు ఆ జుమ్కిని బయటకు తీసుకురావడానికి శేషనాగ్ని ఆదేశించి బాయిలింగ్ వాటర్ని క్రియేట్ చేయమంటాడు. మణి అంటే రత్నం, కరణ్ అంటే జుమ్కి. సో ఈ ఊరి పేరు మణికరణ్. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లో చాలా స్పాట్స్లో బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి వాటర్వి. ఈ టెంపుల్లో 2 ఉన్నాయి. ఈ రెండింటిలో ఇక్కడ బ్యాగ్స్ అమ్ముతారు. ఈ బ్యాగ్స్లో రైసు, పప్పు ఇంకా ఉంటాయి. సో వీటిని తీసుకొచ్చి ఇక్కడ హాట్ బాయిలింగ్ వాటర్లో కాసేపు స్టీమ్ చేసి వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. गणपति सुमरो शारदा, श्री गुरुदेव मना जिनके कृपा कटाक्ष से सभी काम बन जाए. ఈ టెంపుల్ సరౌండింగ్లో ఇలాంటి షాప్స్ 250+ ఉంటాయి. అన్ని రకాలు ఏం కావాలన్నా దొరుకుతాయి. ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. షాప్స్ ఎన్ని ఉన్నాయో ఇల్లు కూడా అన్నీ ఉంటాయి. ఈ విలేజెస్ నియర్ బై అన్నీ కూడా ఇలాగే ఒక 250-300 హౌసెస్తో చిన్నగా భలే ఉంటాయి. ఈ షాప్స్ నుండి బయటకు వస్తే మణికరణ్ మెయిన్ టౌన్లోకి మనకి 2-3 టెంపుల్స్ ఉంటాయి. ఇంకా అందుట్లో దుర్గమ్మ వారిది ఒక టెంపుల్ ఉంది. ఆ పక్కనే ప్రాచీన రామ్ మందిర్ అని చెప్పి రాముల వారి టెంపుల్ ఒకటి ఉంది. ఈ టెంపుల్లో రాముల వారిది అండ్ సీతమ్మ వారి విగ్రహం అయోధ్య నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ లోకల్స్ నుండి కానీ గూగుల్ నుండి కానీ తెలుసుకున్న స్టోరీ ఇది.
మణికరణ్ నుంచి ఇంకా మనాలి వెళ్ళిపోయే దారిలో కసోల్ అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసాం. అక్కడ పార్క్ ఉంది, పర్ పర్సన్ 30 rupees ఎంట్రీ. సో ఒక 1 hour అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము 2:33కి. ఇవి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ బస్సెస్ రెగ్యులర్గా ఉంటాయి, ఆ టైమింగ్ ప్రకారం ఉంటాయో తెలియదు. అన్ని విలేజెస్లో లేవు, కానీ మనాలి అండ్ కసోల్ ఇలా స్పెసిఫిక్గా కొన్ని విలేజెస్లో మాత్రం అసలు చాలా బాగా ఉంటాయి హోటల్స్. ఎంత రిచ్గా ఉంటాయంటే దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టి కట్టారా బాబు అన్నట్టు ఉంటాయి ఆ హోటల్స్ అన్నీ కూడా. ప్రజెంట్ కసోల్లో ఉన్నాము. మణికరణ్లో శివ టెంపుల్ దర్శనం చేసుకుని కసోల్కి వచ్చాము. ఈ కసోల్ అంతా 1 kilometer రేడియస్ విలేజే, కానీ షాప్స్తో హోటల్స్తో కలకల్లాడుతూ ఉంటుంది. మార్నింగ్ కన్నా కూడా నైట్ టైం చాలా బాగుంటుంది ఇది. ఈ కసోల్లో కాసేపు తిరిగిన తర్వాత ఏం తెలిసిందిరా అంటే, ఈ షాప్స్ మధ్యలో అసలు ఇల్లు ఎక్కడ ఉన్నాయని ఎదుక్కోవాలి. ఎవరైనా రూమ్స్ రెంట్ కోసం వస్తే ఈ షాప్స్ బ్యాక్ సైడ్స్ ఈ సందుల్లో నుంచి వెళ్తే లోపల ఉంటాయి కొన్ని హోటల్స్. ఈ కసోల్ ఏరియా మార్కెట్ ప్లేస్కి అండ్ స్టే చేయడానికి మంచి ఫేమస్. ఇక్కడ మార్కెట్ రోడ్లో సడన్గా సౌత్ ఇండియన్ దోశ అని చెప్పి ఒక బండి చూశాను. కీర్తి ఒకసారి ఇక్కడ ఏమన్నా ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్తే సరే అని చెప్పి ఫస్ట్ శాంపుల్గా ఇడ్లీ అడిగాము. వాడు 2 ఇడ్లీ 100 రూపాయలు అన్నాడు. సరే టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాం. వాడి దగ్గర సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికింది, కాకపోతే వాడు ఇచ్చిన ప్లేట్లో ఒకే ఒకటి సౌత్ ఇండియన్ ఫుడ్, అది కూడా చట్నీ. మిగతాది ఏది సౌత్ ఇండియన్ కదా. ఇడ్లీ కూడా వాళ్ళు మైదా కలిపి ఎట్లాగో సెట్ చేసిండు కుర్రాడు. సరే దోశ ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేసాం. ఇంకా ఇక్కడ లోకల్ మసాలాతో ఒక మసాలా దోశ ఇచ్చాడు. బట్ ఓకే, దీంట్లో కూడా ఒకే ఒకటి ఉంది, అది కూడా చట్నీయే, సౌత్ ఇండియన్ ఫుడ్ అంతే. ఈ కసోల్ విలేజ్లో 600 rupees టెంట్స్ నుంచి 5000 rupees 10,000 rupees టెంట్స్ ఉంటాయి. 500 rupees రూమ్స్ నుంచి 5,000 10,000 పర్ డే 20,000 రూమ్స్ కూడా ఉంటాయి. అంత కాస్ట్లీ ఏరియా అండ్ అంత లో కాస్ట్ లివింగ్ ఏరియా ఇది. సో ఇంకా 3 hours పడుతుంది కాబట్టి మళ్ళీ కసోల్ నుండి మనాలి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయాము. మేము 2:33కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది. సో మనాలిలో మేము స్టే చేసేది ఇవాళ లాస్ట్ డే. రేపు షిమ్లా తీసుకెళ్తారు. షిమ్లాకి మనాలి నుంచి ఆల్మోస్ట్ 9 to 10 hours జర్నీ. షిమ్లా వెళ్ళిన తర్వాత అసలు సైట్ సీయింగ్ ఏమైనా చేయటానికి అవుతుందా లేదా తెలియదు. సో షిమ్లాలో 1 night స్టే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే షిమ్లాలో సైట్ సీయింగ్ అవి చేపించి షిమ్లా బస్ స్టాండ్లో వదులుతారు ఢిల్లీకి. ఆల్మోస్ట్ మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 7 అయింది. ఈ రోడ్లో ఈ స్నో పీక్ హోటల్ ఏదో ఉంది, పేరు దీంది. అసలు చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. కాసేపు ఒక 10:30 11 వరకు దాని లుక్ ఆ రోడ్లో 5 star హోటల్ కన్నా దారుణంగా ఉంటుంది. వస్తూ ఒక చిల్లీ చికెన్ తీసుకున్నాం. అసలు అక్కడ ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దామని రూమ్లో హీటర్ పెట్టుకుని చిల్లీ చికెన్ తిని పైకి వెళ్ళి సినిమా చూస్తూ తెలుగు సినిమా అంటే ప్రాపర్ తెలుగు మీల్స్తో ఆ రోజు కూడా సూపర్గా ఎండ్ అయింది. డిన్నర్కి ఆలూ ఫ్రై, పప్పు, సాంబార్ అండ్ వేడివేడిగా అన్నం ఇచ్చారు. ప్రశాంతంగా ఒక పని చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలాంటి హాలిడేకి వచ్చి ఇలా సినిమా చూస్తూ మంచి తెలుగు ఫుడ్ తిని ప్రశాంతంగా బతికితే ఈ జీవితానికి ఎంతకంటే ఏం కావాలనిపించింది. మనాలిలో అయితే ఇది 3rd డే. ఇంకా రేపు షిమ్లా. సో ఇవాళే మనకి మనాలిలో స్టే లాస్ట్. రేపు షిమ్లాకి ఆల్మోస్ట్ 9 hours to 10 hours జర్నీ పడుతుందంట. సో షిమ్లాలో 1 night స్టే ఉంటుంది. నెక్స్ట్ డే సైట్ సీయింగ్ అలా చేయించుకొని 5th డే మనల్ని ఈవినింగ్ షిమ్లా బస్ స్టాప్ నుంచి ఢిల్లీ బస్ స్టాప్లో
డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడితో మన ప్యాకేజ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో షిమ్లా జర్నీ ఎలా జరిగింది అండ్ షిమ్లా రీచ్ అయ్యే టైంకి టైం అయింది, ఆ టైంకి విలేజ్ ఎలా ఉంది అదంతా ఇంకో వ్లాగ్లో సెట్ చేసి పెడుతున్నా. సో తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.